హలో ఎవరన్, వెల్కమ్ టు బైకర్ ట్రైలర్ రివ్యూలోకి పోయే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి. బైకర్ ఫస్ట్ శర్వానంద్ గురించి మాట్లాడుకుందాం. శర్వాన్ అయితే మాత్రం నారి నడుము మురారి తర్వాత శర్వాన్లో అసలు బాడీ దగ్గర నుంచి లుక్స్ వైజ్ అన్ని టోటల్గా చేంజ్ చేసి కొత్త మేకోవర్ అయితే తీసుకొచ్చిండు శర్వాన్ అని. కొత్త శర్వాన్ అనేది మాత్రం ఈ బైకర్ డ్రైవర్ల ప్రతి ఫ్రేమ్లో ట్రైలర్ మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకోరి, ప్రతి ఫ్రేమ్లో కొత్త శర్వానందం చూస్తారు అందరూ. శర్వానందం బాడీ చేంజెస్ కానీ, లుక్స్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేంజ్. శర్వానంద 2.2 ఈ రేంజ్లో అయితే శర్వాన రెడీ అయింది. ట్రైలర్ అయితే మాత్రం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ట్రైలర్లో మీకు క్లియర్గా మీకు అర్థమైంది. ఎవరైనా ట్రైలర్ చూడకపోతే మనం చూసినా సరే మళ్ళీ ఒకసారి నేను నా రివ్యూ చూసినాక ట్రైలర్ చూడరు. ట్రైలర్ గురించి ట్రైలర్ ఉన్న విజువల్స్ ఏవైతున్నాయో మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ట్రైలర్లో ఫస్ట్ శర్వాన లుక్స్ మాత్రం అసలు ఒక బైకర్ టైటిలే వేరే రేంజ్లో ఉంది. యూత్కి మస్తు అంటే మస్తు కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా యూత్కి ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ఇంకా ఎవరు ఇమేజిన్ కూడా చేయరు, ఆ రేంజ్లో యూత్కి అయితే కనెక్ట్ అవుతుంది. టైటిల్ అయితే బైకర్ మస్తు నచ్చింది నాకైతే టైటిల్. శర్వాన లుక్స్, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ అవైతే అసలు చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా కనిపిస్తుంది శర్వాన. ఇంకా బైక్ రేసింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైలర్లో ప్రతి సీను మైండ్ బ్లోయింగ్. రేసింగ్ సీన్లు కట్ చేసారు కదా, అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క షాటు ఏమన్నా లేవు అసలు. మీ ట్రైలర్ నేను నా రివ్యూ చేసిన మీ ట్రైలర్ చూడండి, మీకు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినో ఖచ్చితంగా ఆ థ్రిల్ మీరు కూడా ఫీల్ అవుతారు. అసలు ఆ రేసింగ్ సీన్స్ అయితే మాత్రం అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. అంతే, ఎంత చెప్పినా తక్కువనే ఆ సీన్ల కోసం. అసలు ఆ షూటు, ఆ లొకేషన్స్ కూడా మస్తు. డైరెక్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా ఎక్సలెంట్ ప్లాన్ చేసిందని చెప్పుకోవాలి. ఏమన్నా లేవు సీన్లు. రేసింగ్ సీన్లు ప్రతి ఒక్కటి, ఆ బైక్ సెలెక్షన్ దగ్గర నుంచి రేసింగ్ సీన్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా రాజశేఖర్ గారికి శర్వానంద్కి మధ్యలో వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఫాదర్ సన్ బాండింగే కాకుండా ఈ రేస్కి సంబంధించిన ఎమోషన్స్ అవున్నాయి. ప్లస్ ఈ ఫాదర్ సన్ కనెక్టివిటీ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అదేంటనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది బాగా మెయింటైన్ చేసింది డైరెక్టర్. ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ట్రైలర్లో రాజశేఖర్ గారికి శర్వానంద్ గారికి వచ్చిన మధ్య సీన్లు అయితే మాత్రం నాకు తెలిసి సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ లవ్, ఎమోషన్, సెంటిమెంట్ ఏదైతే ఉందో ఫాదర్కి సన్కి కావచ్చు, ఈ బైకర్కి కావచ్చు, అసలు ఆ సీన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో అవి కంటతడి పెట్టిస్తాయా, ఎమోషనల్ చేస్తాయా, ఏం చేస్తాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వేరే రేంజ్లో అయితే ఆ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఆ ఏం సౌండ్. ఇంకా హైలైట్ ఏంటంటే నేను మొన్న 2 సినిమాలకు పోయినా, దురందర్కి పోయినా ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్కి పోయినా. 2 సినిమాల ముందు కూడా ఈ ట్రైలర్ వేసారు. అసలు ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. ఆ సౌండ్ మాత్రం ఆ చెవులలో ఇంకా అట్లా వినిపిస్తుంది బైకర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఇంత కూడా తగ్గకుండా ఇచ్చిన బీజిఎం అయితే ఏమన్నా ఇలా బీజిఎం. అసలు నేను శర్వానంద్ అన్న అంటే బైకర్ అప్పటి నుంచి అప్డేట్స్ వస్తున్నాయి, కానీ ఈ రేంజ్లో ఇంత స్టఫ్ ఇంత సాలిడ్గా ఉంటుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలే నేను. హీరోకి హీరోయిన్కి లవ్ కావచ్చు, ఆ ఎమోషన్స్ కావచ్చు, ఫాదర్ సన్ ఎమోషన్స్ కావచ్చు, రేస్కి సంబంధించిన ఎమోషన్స్ కావచ్చు, అసలు చాలా అంటే చాలా ఎమోషన్స్తో కూడిన స్టోరీ అయితే ఉంది దీనిలో ఖచ్చితంగా. నాకు తెలిసి ఈ సినిమా ఎవ్వరు కూడా ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అయితే గారు. ట్రైలర్ క్లియర్గా చెప్తుంది ఏప్రిల్ 3న సినిమా రిలీజ్ అవుతుంది. నాకైతే మాత్రం ఎప్పుడు చూడాలా ఈ సినిమా, అసలు దేనికి సంబంధించింది బైకరు, ఈ రాజశేఖర్ గారికి శర్వానంద్కున్న అసలు వాళ్ళ లొల్లేంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, అసలు ఎందుకు వాళ్ళిద్దరు అంతా సీరియస్గా ఉన్నారు, తండ్రి కొడుకులు అవి కూడా ఎందుకు దగ్గర ఉండలేకపోతారు, రేసింగ్ గురించి వీళ్ళ మధ్యలో ఏం నడుస్తుంది, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి సినిమా గురించి మాట్లాడుకోనికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఇంక బైకర్ విషయంలో నాకు తెలిసి శర్వాన నారి నడుమురారి తర్వాత శర్వానందలో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా శర్వానందని 2.2 హిట్ ర్యాంక్లో నడిపిస్తాయని నాకు గట్టిగా అనిపిస్తుంది. శర్వానంద్ నిజంగా అంటే ఆ బాడీని మేకఓవర్ చేసి కూడా చాలా కష్టం, అట్లా మెయింటైన్ చేసి కూడా ఇంకా కష్టం. శర్వాన అంత రేంజ్లో బాడీని మెయింటైన్ చేసి అంత డిసిప్లిన్గా చేసిందంటే నాకు తెలిసి శర్వాన 2.0 ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా గట్టిగా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. బైకర్ కూడా నారి నడుము మరి ఏదైతే హిట్ అయిందో దానికి కన్నా ఎక్కువ హిట్ అయితే బైకర్ ఖచ్చితంగా సాలిడ్ హిట్ అవుతుంది. బైకర్ హిట్ కానీ ఏవైతే కావాలనో అన్ని సినిమాలు ఉన్నాయి. మ్యూజిక్, ఎమోషన్స్, లవ్, ఫాదర్ సన్ సెంటిమెంట్,
రేసింగ్ సీన్స్ గురించి అయితే నేను ఎంత చెప్పినా తక్కువనే మీకు. సినిమాలు అయితే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి నాకు తెలిసి ఈ రేసింగ్ సీన్స్ చూస్తే. ట్రైలర్లోనే అసలు ఆ జంపింగ్ గాల్లో ఎగిరే జంపింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో బైకర్ ఆ సీన్స్ నాకైతే అవి మెంటల్ మాస్ లేపేసినాయి. అవి మెంటల్ మాస్ అంటే మెంటల్ మాస్ వేరే అసలు నేను చెప్పలేకపోతున్నాను. అంత మంచిగా అనిపించింది నాకు. నేను ఫోన్లో చూసిన, థియేటర్లో చూసిన, ప్లస్ ట్రైలర్ అఫీషియల్ రిలీజ్ అయినాక హోమ్ థియేటర్లో పెట్టుకొని చూసిన. ఆ సౌండ్ సాలిడ్ సౌండ్, అసలు ఊహించని సౌండ్. అది వేరే రేంజ్లో ఉంది సౌండ్. ఖచ్చితంగా మూవీ అయితే బ్లాక్ బస్టర్ కానీ ఏవైతే కావాలో అన్నీ ఈ మూవీకి ఉన్నాయి. ఎవ్వరు లైట్ తీసుకోకూడదు ఈ సినిమాని. ఖచ్చితంగా ఇంకా నాకు తెలిసి చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారికి ఒక మంచి క్యారెక్టర్ కూడా పడ్డట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కూడా కాదు, ఫాదర్ క్యారెక్టర్, మళ్ళీ బైక్ మెకానిక్ క్యారెక్టర్ ఉంది. రేసింగ్ సంబంధించి కూడా ఆయనకి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. అదేందనేది ఇంత కూడా రివీల్ చేయాలి డైరెక్టర్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండు స్టోరీని అయితే మాత్రం మంచిగా లాక్ చేసి పెట్టిండు. ట్రైలర్ కట్ అయితే వేరే లెవెల్, ఎక్సలెంట్ ట్రైలర్ కట్. నేను చెప్తున్నా కదా, మీరు ఏవైతే థ్రిల్ కావాలనో, ఏవైతే ఎమోషన్స్ కావాలనో, ఏవైతే నువ్వు 2.5 hours సీట్లో కూర్చుని నీకేమేమి కావాలనో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఖచ్చితంగా థియేటర్లకు పోండి, థియేటర్లో పోయి సినిమా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు. మస్తు అనిపించింది నాకైతే. అంటే ట్రైలర్ వరకు అయితే మాత్రం నాకు సినిమా చూడాలనే క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ట్రైలర్లో 110% చూపించింది డైరెక్టర్. 110% అంటే అర్థం చేసుకోండి ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో. సీన్ అంటే ప్రతి ఫ్రేమ్ అసలు డైరెక్టర్ తీసుకున్న డిసిషన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించి చాలా వర్కౌట్ చేసి ఏదో ఒకటి కాకుండా రీజనబుల్గా ఉండాలి ఖచ్చితంగా అన్న థాట్తోనే తీసినట్టు అనిపిస్తుంది క్లియర్గా. ఎక్సలెంట్. నాకైతే మాత్రం కిరాక్ అంటే కిరాక్ అనిపించింది ట్రైలర్ చూడగానే. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయరు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.